హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ. క్యాలీఫ్లవర్ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకుని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ని రంధ్రాలు ఉన్న ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత హాట్ వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుందామండి. ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత కదపకుండా మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఎగ్ కర్రీలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ రెడీ. ఈ కర్రీ రైసు చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.